ఉదయం ప్రారంభమైన లేదా సాయంత్రం అలసిపోయే సమయమైనా ఒక కప్పు వేడి టీ మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. కానీ రోజుకు అనేక కప్పుల టీ తాగే అలవాటు మీ శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన విటమిన్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా అలసట, బలహీనత, ఆరోగ్య సమస్యలు పెరగడం ప్రారంభిస్తాయి. ఇది చాలక కొంతమందికి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత వేడివేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరిది జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు. మరికొందరు ఈ పానీయం భోజనం తర్వాత వచ్చే నీరసాన్ని అధిగమించేందుకని అంటుంటారు. అయితే నిపుణుల ప్రకారం ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. అది కాక టీలో ఉండే టాక్సిన్లు శరీరంలో విటమిన్ B12 తగ్గిస్తాయి. ఈ కారణంగానే టీ ఎక్కువగా తాగే వారిలో ఈ విటమిన్ లోపం తరచుగా కనిపిస్తుంది. టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థాలు ఆహారంలోని ఐరన్తో కలిసిపోతాయి. దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్ను గ్రహించలేకపోతుంది. ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే టీ తాగితే అది శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది. రక్తహీనతకు దారితీస్తుంది. ఇది ముఖ్యంగా శాకాహారులకు హానికరం. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్థం మలబద్ధకానికి కారణమవుతుంది. ఆహారంలోని ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టమవుతుంది. దీనివల్ల ఉబ్బరం వస్తుంది. భోజనం చేసిన వెంటనే కాఫీ తాగడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది తాత్కాలికంగా అధిక రక్తపోటును పెంచుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ వల్ల మీకు నిద్రలేమి వస్తుంది. ఇది మరుసటి రోజు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం 45 నిమిషాల నుంచి గంట తర్వాత దీనిని తీసుకోవాలి. ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది.